హాయ్ ఫ్రెండ్స్, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విజేత అయినటువంటి తీన్మార్ మల్లన్నకు వేరెంట్ టీవీ శుభాకాంక్షలు అందజేస్తోంది. 2024 వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ఎలిమినేషన్ కు గురయ్యారు. నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ రసవత్తరంగా సాగింది. ప్రాధాన్యత ఓటులో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొనగా ఆ పార్టీల తరపున బరిలో దిగిన వ్యక్తులు కౌంటింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫలితాల కోసం ఎదురు చూశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,818 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యతలో ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,319 వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 29,697 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు రావాలి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోలుగాగా 25,824 ఇన్వాలిడ్ ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ పై తప్పులు తడగ్గా జరుగుతుండగా వస్తున్న ఆరోపణలపై ఆర్ఓ స్పందించారు. ఎనీహౌ తీన్మార్ మల్లన్నకు వేరెంట్ టీవీ శుభాకాంక్షలు అందజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేరెంట్ టీవీ.